అండి ఒక సంచలన విషయం బయటకు వచ్చిందండి ఐపీఎల్లో. ఎందుకంటే రీసెంట్గా ఎస్ఆర్హెచ్ సంబంధించి సపరేట్గా ఎస్ఆర్హెచ్ కొంచెం హెచ్సిసి ఏదైతే హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఉందో వాళ్ళకైతే కొంచెం గొడవ జరుగుతుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి దీనికైతే. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కొన్ని టికెట్లు అడిగారంటే వాళ్ళు టికెట్లు సరిగ్గా సమకూర్చలేదంట, తక్కువ ఇచ్చారంట, లాస్ట్ మినిట్లో చాలా ఇబ్బందులు పెట్టారంట. అందుకని అఫీషియల్గా అయితే ఎస్ఆర్హెచ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో మెయిన్ అతనే ఒక మెయిల్ అయితే పెట్టాడు ఎస్సీఐకి. అదైతే ఎట్లయితే లీక్ అయింది, బయటకు వచ్చింది ఆ మెయిల్లో ఏముందంటే మీరు కనుక మాకు సహకారాలు సరిగ్గా అందించకపోతే మేము వెన్యూ మార్చేస్తాం, హైదరాబాద్ని ఎస్ఆర్హెచ్ అడ్డగా హైదరాబాద్ ఉంది కదా దాన్ని వెన్యూ మార్చేస్తామని అయితే వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారనుకో, ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు. మరి దీనిపైన మరి ఎలా స్పందిస్తారో చూడాలి. అలానే రేవంత్ రెడ్డి కూడా స్పందించారని తెలుస్తుంది. మన రీసెంట్గా చూసాం, వైజాగ్లో మ్యాచ్ జరిగినప్పుడు లోకేష్ కూడా రావడం చూసాం. ఇది ఒక సువర్ణ అవకాశం ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి. ఎస్ఆర్హెచ్ ఒకవేళ హైదరాబాద్ నుంచి తరలిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో చోట ఉండాలి కాబట్టి నాకు తెలిసి ఇంకా స్టేడియం ఉంది, ఇంకెక్కడుందంటే మీకు ఖచ్చితంగా వైజాగ్లో ఉంది కాబట్టి వైజాగ్ అంటే తెలుగు రాష్ట్రాలకైతే ఎస్ఆర్హెచ్ రాబోతున్నట్టు అయితే చాలామంది అనుకుంటున్నారు. చూడాలి మరి దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే మీకు తెలిసింది ఏదో 10% అంట. ఇప్పుడు 39,000 టికెట్లు ఉంటే 3,900 టికెట్లు 10% అంటే ఎస్ఆర్హెచ్ కావచ్చు లేకుంటే మిగతా పెద్దలందరికీ కావచ్చు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి వాళ్ళకి ఎంతవరకు ఇస్తారనేది తెలియదు. కానీ మనకి మీరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు వస్తుంటారు, వాళ్ళ భార్యలు వస్తుంటారు, అలానే కొంతమంది పెద్ద వాళ్ళు మాజీ క్రికెటర్లు ఉంటారు, అలానే రంజీ ప్లేయర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికైతే టికెట్లు అయితే కొంచెం కేటాయించి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది 10% అని చెప్తారు. చూడాలి మరి వీటన్నిటి మధ్యలో అయితే గొడవ అయితే జరుగుతుంది. అన్ని టికెట్లు ఇవ్వమని అయితే చెప్పుకొచ్చారు హెచ్సిఏ వాళ్ళు. దాని మధ్య అయితే గొడవ అయితే జరిగింది. మరి ఇది ఎంతవరకు దూరం వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చింది హెచ్సిఏకి అయితే. మీరు కనుక ఇలా ప్రవర్తిస్తే మటుకు మేమైతే వెన్యూ మార్చేస్తామండి. వెన్యూ అంటే ఉప్పల్ స్టేడియంలో కాకుండా నెక్స్ట్ ఇంకా కలిసి తెలుగు రాష్ట్రంలో ఉంది వైజాగ్ కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ వైజాగ్ వెళ్తామని అయితే బెదిరిస్తున్నారు ఎస్ఆర్హెచ్. ఎందుకంటే తెలిసిందే కదా ఎస్ఆర్హెచ్ ఓనర్లు వచ్చేసి సన్ నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కదా, సన్ నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు కళానిధి మారన్కి సంబంధించింది కదా, వాళ్ళైతే దీన్ని హోస్ట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీకి సంబంధించిన ఓనర్లు కూడా తెలుగు వాళ్ళు కాబట్టి 2 మ్యాచ్లు వైజాగ్లో ఆడుతున్నారు వాళ్ళు ఓన్ గ్రౌండ్ అని చెప్పుకొని. కాబట్టి రేపొద్దున ఎస్ఆర్హెచ్ వెళ్ళి ఇక్కడ నుంచి నచ్చకపోతే వెళ్ళి మీకు వైజాగ్లో అయితే మ్యాచ్లు అయితే ఆడించుకోవచ్చు. దానివల్ల ఉప్పల్ స్టేడియంగా నష్టపోతుంది, హెచ్సిఏ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మరి దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటారో సాల్వ్ చేసుకుంటారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది కొంచెం గట్టిగా వైరల్ అవుతూ ఉంది. అలానే ఎస్ఆర్హెచ్ అదే వారని చెప్పింది, బీసీసీఐ దగ్గర మేము కంప్లైంట్ చేస్తాము, వెన్యూ మార్చుకుంటామని కూడా గట్టిగానే చెప్పింది. మరి దీనిపైన ఎలా స్పందించారో చూడాలి. ప్రస్తుతానికైతే ఒక క్లాష్ అనుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ ఒక రాష్ట్రానికి ఒక టీం ఉంటే అది ఖచ్చితంగా ప్లేయర్స్ వస్తుంటారు, చాలామంది వేరే రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుంటారు. అదొక పెద్ద బిజినెస్ కాబట్టి అదొక మంచి అట్రాక్టివ్ ఒక టీం ఒక స్టేట్కి ఉందంటే. కాబట్టి అది హైదరాబాద్ మిస్ చేసుకోదు అనుకుందాం. మరి దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ చూడాలి. ఒకవేళ వాళ్ళు వెన్యూ మార్చుకోవాలనుకుంటే వైజాగ్ వస్తే మటుకు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి కళ వస్తుంది. యాక్చువల్గా టీమే కొనాలనుకున్నారు వైసీపీ ఉన్నప్పుడు, కానీ కుదరలేదు. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ తరలివచ్చిందంటే మటుకు అదొక మంచి గిఫ్టే అనుకోవచ్చు. ఖచ్చితంగా స్వాగతిస్తారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అయితే స్వాగతిస్తారు దీన్ని. మరి చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరగవద్దో. ప్రస్తుతానికైతే ఈ వారైతే నడుస్తుంది హెచ్సిఏకి అలానే సన్ రైజర్స్ మేనేజ్మెంట్కి.